నేడు మార్చి 10 సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు రాసిన కవిత తల్లి నిన్ను దలంచి. ప్రవాహంలో మట్టిగడ్డలా కొట్టుకుపోకుండా జ్ఞాన శిఖరమై ప్రవాహ గతిని మార్చావు. పాదాలు నెత్తురోడుతున్నా ముళ్ళ కంచెల మీదే ముందుకు నడిచావు. రాళ్ల తుఫాను చుట్టుముట్టిన పేడముద్దలు వెక్కిరించిన అక్షరం దిశగానే చూపు సారించావు. ఆకాశంలో సగం నిండా ఆవరించిన అమావాస్యలను చెరిపివేసి శూద్రావనిలో సూర్యోదయమయ్యావు. బడికి మడిగట్టిన ఛాందసవాదాన్ని ధిక్కరించి ఒడినే బడిగా మలిచి బతుకు విలువను బోధించావు. పురాతన శృంఖలాలను ఛేదించి అణగారిన జాతి గొంతులో విముక్తి గీతమై ప్రతిధ్వనించావు. మొగ్గకు మూడుకు మధ్య అల్లిన పెనుబంధం పుటుక్కున తెగిపోయినప్పుడు రగిలిన వేదాగ్నిలో రహస్యంగా పురుడు పోసుకున్న ప్రాణదీపాలను గుండెలకు హత్తుకున్నావు. సత్యశోధనా పథంలో సాంస్కృతిక విప్లవ జ్యోతివై ప్రజ్వలించావు. కాలం మారింది కానీ కొత్త కొత్త నేరాలు ఘోరాలు ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి తల్లి. ఇప్పుడు మేము తరగతి గదికి బొట్టు పెట్టి పాఠాలకు పాత రంగులు వేస్తున్నాం. చరిత్ర చెవుల్లో సీసం పోస్తున్నాం. సమాన్యాయం నాలుక మీద కుటిల బీజాలు నాటుతున్నాం. తాళం వేసి గొల్లెం మరిచినట్లు సంవిధానాన్ని విస్మరించి ప్రజాస్వామ్యానికి తాత్పర్యం వల్లిస్తున్నాం. కేవలం దేవుడి దయ వల్ల మనిషి అంతరిక్షం మీద అడుగుపెట్టాడని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఈ తిరోగమన తిమిరంలో కొడిగట్టుకుపోతున్న మాకు ఇప్పుడు హఠాత్తుగా ఒక తాత్విక చైతన్యం కావాలి. తల్లి, చదువుల జాబిల్లి, మమ్మల్ని నీ పాఠశాలలో చేర్చుకొని పిడికొడు జ్ఞానభిక్ష పెడతావా ప్లీజ్. రచన డాక్టర్ కోయి కోటేశ్వరరావు. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.